అన్నట్టు ఇయ్యాల మా ఇస్తారి మస్తు జోష్ మీద ఉన్నాడోలా ఎన్నట్లేంది పొద్దు పొద్దుగాలనే ఫోన్ చేసి లచ్చవా ఏడున్నావు నేను జల్దీ కలవాలి అని అన్నాడు. నేనే ఆఫీస్కి వచ్చినాక మాట్లాడదాం టీ అన్న. అంతగానం సంబురంగా ఉన్నాడంటే నేను మెచ్చుకునే వార్తనే ఏదో తెచ్చినట్టున్నాడు. అరుచుకుందాం ఆగురి. ఇస్తారి ఓ ఇస్తారి ఏంది కథ మస్తు జోరు మీద ఉన్నట్టున్నావు. అగో మా ఇస్తారేందో ఫరక్ కొడుతున్నాడు. పొద్దుగాలున్న హుషారు ఇప్పుడు గననే వాడతలేదు. ఏమైంది కావచ్చు? ఈ పిల్ల ఎప్పటికింతే ఏ చక్కగా చేయదు. అదేమన్నా తప్పు దొరికితే నోరు నెత్తిలో పెట్టుకొని ఊరంతా తప్పు కొడుతుంది. ఈ పిల్లకి నా వారద్దు. ఇస్తారి ఓ ఇస్తారి ఏంది ఇస్తారి ఎవరి మీద మస్తు గరం అవుతున్నావు? నా పానానికి ఎవరున్నారు పిల్ల? ఈడ నువ్వే. నా కోపం అంతా నీ మీదనే. అయ్యో నేనేం చేసినా? ఆఫీస్ లా కలుద్దామంటేనే వస్తిని. నీకు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వచ్చినావు? వచ్చిందాని పోయి గంటల కూర్చొని వార్తలు చదువుకోబడుతుంది. అరే టైం కాగానే వార్తలు చదవాలే కదా. నీ వార్త కూడా చెప్పరాదు? ఈ పిల్ల పాడుగాను. అరే వార్తల పంచాయతీ తప్ప ఏ సోయి ఉండదు. వార్తల ముచ్చటైతే పొద్దుగాలనే నీకెందుకు ఫోన్ చేస్తాను? వార్త కాదా? మరెందుకు ఇస్తారు ఈ ఫోన్ చేసినావు? మస్తు జోష్గా ఫోన్ చేస్తే వార్తనేమో అనుకున్నా. ఈ పిల్ల పాడుగాను. వార్త చేస్తే నేనెందుకు సంతోషంగా ఉంటా పిల్ల? కొలువుకు నేను రాజీనామా చేసిపోతున్నా. అరే గిదేంది ఇస్తారి ఒక్కసారి గింత పెద్ద బండేస్తివి? అరే లేకుంటే ఏంది పిల్ల? నేను పోయేది ఏడికి అనుకుంటున్నావు? సూరత్ పోతున్నా. ఇక గాన్నే ఏదన్నా ఒక పని చూసుకుంటా. ఏమైంది ఇస్తారి? ఏమైంది చెప్పరాదు? గంత దూరం రాష్ట్రం సూరత్ ఎందుకు పోతా అంటున్నావు? అరే నేను అనేది గా సూరత్ కాదు పిల్ల. కేసీఆర్ సారు వరంగల్లో ఏమన్నాడు? వరంగల్ను సూరత్ లెక్క చేస్తున్నాడా లేదా? అగో గా సూరత్కే పోతున్నా. సార్ చెప్పే మాటలు నువ్వు వినలేదా? ఇన్నా ఇస్తారి ఇన్నా. అదే అక్కడ పెద్ద టెక్స్టైల్ పార్క్ ఒకటి కడతానన్నాడు కదా సారు. అయితే ఇప్పుడు గాడికెందుకు ఇస్తారి? మళ్ళీ ఎందుకంటే ఏంది పిల్ల? వరంగల్ను అంత పెద్ద సూరత్ లెక్క చేస్తాన్నాడు కేసీఆర్ సార్. ఆడ నాకు ఇంత పని దొరకదా? మంచిగా నీడ పట్టుకుంటే పని చూసుకుంటా. ఇదేంది ఇస్తారి నడుమంత్రపు ముచ్చట చెప్తావు? ఎండేంది వానేంది? మరి మన వార్తల కొలువంటే గట్లనే ఉంటది. అయినా అట్లా చేసుడు నాకు ఇష్టము. నేనే చేస్తా అనే కదా గీ కొలువుకెక్కితివి. గట్లనే అనుకున్నా కానీ మన కళ్ళ ముగ్గట్నే వరంగల్ అంత పెద్ద సిటీ అవుతుంటే ఎట్లుకోవాలి చెప్పు? అయితే ఆడిపోయి పెద్దోని అవుతావా ఇప్పుడు? నువ్వు ఇచ్చే 8 రూపాయల కొలువు ఎన్ని దినాలు చేయాలమ్మా? నీ పిచ్చిస్తారి. ఓ పిల్లో ఎన్ని మలకలు చెప్పలే అంట. నిన్నట్లనే అంట. ఏడ నేర్చుకున్నవి తెలివి? అరే ఏంది లచ్చవా గట్లెక్కిరే పడుతుంది? మరి కాకపోతే ఏంది ఇస్తారి? ఇప్పుడు వరంగల్ అసుంటిదే గంత పెద్ద సిటీ అవుతుంటే మరి హైదరాబాద్ ఇంకెంత పెద్దగా అవుతుందో చెప్పు? అంటే ఓ నువ్వు నోరెళ్ళ పెట్టుడు కాదు, మొత్తం దునియా మొత్తం నోరెళ్ళ పెట్టేటట్టు హైదరాబాద్ ను తయారు చేస్తా అన్నాడు కేసీఆర్ సారు. ఆకాశంలోకి వెళ్ళిపోయే ఫ్లైఓవర్లు, మొగుల్ను దాకే బంగ్లాలు, గ్రీన్ సిటీలు, పాత బస్తీకి ఇస్తాంబుల్ సిటీ, అద్దాలసుంటి రోడ్లు, సినిమా సిటీ, హుస్సేన్ సాగర్ల మంచినీళ్ళు నింపుడు. అబ్బో ఒక్కటా రెండా ఎన్నా చెప్పాలి ఇస్తారి? వరంగల్ కు ఒక్క టెక్స్టైల్ పార్క్ కడతానంటేనే గంత ముష్పడుతుంది. అరే అవును పిల్లో చెప్పిండు కానీ మర్చిపోతుని. అందుకే అనంగానే ఓ ఉరుకులు ఆడద్దు. జరంతా వెనక ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంటావో చెప్పు? అరే ఎటుండేంది పిల్ల? నిన్నేదో వార్తదేమంటివి కదా, ఏడికోవాలి? వరంగల్ పోవాలి. పోతావా? పోతా. వరంగల్కి ఏంది లచ్చవా? తీరుమారు వార్తలు తెచ్చేందుకు 10 జిల్లాలు తిరిగి రమ్మన్నా తిరిగి వస్తా. కానీ లచ్చవా నేను నీ తన్నే కొలువు చేస్తా. ఇగో వస్తున్నా. అనుకుంటాం గాని ఇస్తారి మంచోడల్లా కడుపులో ఏం పెట్టుకోకుండా ఉంటాడు. ఇవాళ రేపు గిసుంటోళ్ళు కరువైనరు. మనకు మన ఇస్తారే కరెక్ట్.